హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ అకాడమీ. ఈరోజు కూడా మనం వీడియోలో మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఇంగ్లీష్ సెంటెన్సెస్ డైలీ ప్రాక్టీస్ చేస్తే మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో షల్ వి స్టార్ట్ అవర్ వీడియో? సో ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడే వస్తున్నా, గుసగుసలాడకండి, అది మంచిది, మీ దయ వల్ల నేను గర్విస్తున్నాను. ఈ వాక్యాలని మనం ఇంగ్లీష్లో ఏమంటామో చూద్దాం. ఇప్పుడే వస్తున్నా, జస్ట్ కమింగ్. జస్ట్ కమింగ్. గుసగుసలాడకండి, డోంట్ విస్పర్. అది మంచిది, ఇట్స్ గుడ్, మీ దయ వల్ల, బై ద గ్రేస్, నేను గర్విస్తున్నాను, ఐ యామ్ ప్రౌడ్. అక్కడ ఎవరు? తల దువ్వండి. అక్కడ ఎవరు? హూస్ దేర్? తల దువ్వండి. కోమ్ యువర్ హెయిర్. కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను చూడండి. ఆహారాన్ని అందించండి, నన్ను చూడనివ్వండి, ఇది నీదా, చూపించండి, నీకు నచ్చినట్లు ఉండు. ఈ వాక్యాలని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఆహారాన్ని అందించండి, సర్వ్ ద ఫుడ్. నన్ను చూడనివ్వండి, లెట్ మీ సీ, ఇట్స్ యువర్స్. ఇది నీదా, చూపించండి, షో మీ, నీకు నచ్చినట్లు, హ్యావ్ యువర్ విష్. ఈజీగా తీసుకో, ముట్టుకోకు, అది వెళ్ళిపోతుంది, నేను చేశాను, టీవీ కట్టండి. వీటిని తెలుగులో ఉన్న సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం. ఈజీగా తీసుకో, టేక్ ఇట్ ఈజీ. ముట్టుకోకు, డోంట్ టచ్, అది వెళ్ళిపోతుంది, ఇట్స్ గాన్, నేను చేశాను, ఐ యామ్ డన్. టీవీ కట్టండి, స్విచ్ ఆఫ్ ద టీవీ. ఎంతమంది ఉన్నారు అక్కడ? నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? సో ఇక్కడ ఎంతమంది, ఎంత అని అడిగినప్పుడు మనం హౌ మెనీ, ఎంతమంది అంటే హౌ మెనీ అనాలి. ఎంత ఉంది, అది ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్పినప్పుడు మనం హౌ మచ్ అని అడగాలి. సో నెక్స్ట్ సెంటెన్స్. ఏదైనా జరగవచ్చు, అతను నన్ను మోసం చేశాడు, నువ్వు ఎప్పుడు లేచావు, మిషన్ని ఆన్ చేయండి. వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఏదైనా జరగవచ్చు, ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. అతను నన్ను మోసం చేశాడు, హీ చీటెడ్ మీ. నువ్వు ఎప్పుడు లేచావు, వెన్ డిడ్ యూ గెట్ అప్. మిషన్ని ఆన్ చేయండి, స్విచ్ ఆన్ ద మిషన్. మొబైల్ ఛార్జింగ్ పెట్టండి. నన్నేం చేయమంటావు? నీకు ఇంకా ఏమైనా కావాల్సింది ఉందా? సో వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మొబైల్ ఛార్జింగ్ పెట్టండి, ఛార్జ్ యువర్ మొబైల్. నన్నేం చేయమంటావు? వాట్ షుడ్ ఐ డూ? నీకు ఇంకా ఏమైనా కావాల్సింది ఉందా? డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? సో నెక్స్ట్ సెంటెన్స్. అతన్ని అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, నువ్వు కావాలనే చేశావు, నువ్వు అతన్ని గుర్తుపట్టావా? ఇలాంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అతన్ని అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇట్స్ నో యూస్ టు ఆస్క్ హిమ్. నువ్వు కావాలనే చేశావు, యూ డిడ్ ఇట్ ఇంటెన్షనల్లీ. నువ్వు అతన్ని గుర్తుపట్టావా? డూ యూ రికాగ్నైజ్ హిమ్? ఇక్కడ నువ్వు కావాలనే చేసావు అన్న చోట యూ డిడ్ ఇట్ ఇంటెన్షనల్లీ అంటే కావాలని చేసావు అన్న మాట చెప్పినప్పుడు మనం ఇంటెన్షనల్లీ అనే పదాన్ని వాడతాం. సో నెక్స్ట్ సెంటెన్స్. నాకు ఆకలిగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ.
ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. ఇక్కడ ఇంకొన్ని వాక్యాలు ఇస్తాను. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో మీరు ఆలోచించి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ సెంటెన్సెస్: ఆయనకి తలనొప్పిగా ఉంది. ఎల్లప్పుడూ మర్యాదగా ఉండండి. ఎందుకు వర్షం పడుతుంది? నా మీద అరవకండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నాకు మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో వాటి యొక్క ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని స్కిప్ చేసుకోకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ లైక్ అండ్ share to some members and subscribe my channel. Don't forget to click the bell icon. So we will meet in next video. Sign up.